అలాగే ప్రదాత అనేది ఉంది. మీకేం చెప్పాను సార్, త్రిశూల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తానని చెప్పి. సో సృష్టిలో ఏదైనా సరే మనకి మూడు ఉంటాయి. బైబిల్లో చెప్పుకోవాలంటే సన్, ఫాదర్ అండ్ హోలీ ట్రినిటీ. మన అన్ని త్రిగుణాత్మకాలు, మనకి సత్ర రజో తమో గుణాలు. సో ఇవన్నీ అంటే ఫస్ట్ ఏముంటుంది, లేమెన్గా స్టార్ట్ అంటే మనం ఓన్లీ కోరిక తప్ప ఎలా పోరాటం చేయలేదు. కొంత అనుభవం వస్తాయి, ఆ తర్వాత కొంత అవగాహనతో జ్ఞానంతో ముందుకెళ్తాం. సో వీళ్ళకి చాలామంది మీరు చూస్తే నాకు చాలామంది సైలెంట్గా పనిచేసి వాళ్ళొక మనకు కనిపించే వాళ్ళు కాకుండా కనిపించిన వాళ్ళు 1000 ఓట్లు వేయించి నాకు వాళ్ళు ఎవరో తెలియకపోయినా విదేశాల నుంచి మారుమూల గ్రామాల నుంచి నేను వచ్చి 100 ఓట్లు వేయించాను, లేదంటే నేను పార్టీ కింద ఖర్చు పెట్టాను అండ్ నా పార్టీ సభ్యత్వం ఉంది. ఇవన్నీ నాకేమనిపించింది, వీళ్ళు ఎవరు గుర్తించరు అనిపించింది. నేను ఎంతమందిని డైరెక్ట్గా నాకు వచ్చి చెప్తారు, ఒకేసారి 1,00,000 మంది వస్తే నేను కలవలేను. ఇలాంటి మీటింగ్లు 10 పెడితే నేను ఇండివిజువల్ ఫస్ట్ మీటింగ్కి ఇచ్చినంత కనెక్షన్ సెకండ్ మీటింగ్ పల్స్ పడిపోతూ ఉంటాను. సో నేను అదేమనుకున్నానంటే మరి వాళ్ళకి ఎలా గుర్తింపు ఇవ్వాలి. సో నాకేమనిపించిందంటే పార్టీ అంటే అభిమానం, పార్టీ సిద్ధాంతాల పట్ల నమ్మకం, పార్టీ నాయకత్వం పట్ల అచంచలమైన విశ్వాసం, వారికి ఉన్న పరిమితులు కావచ్చు, లేదంటే కారణాలు అనేకం కావచ్చు, క్రియాశీలకంగా మన పార్టీలో ఉండలేకపోవచ్చు, కానీ కనీసం పార్టీ పదవిని వాళ్ళు ఆశించకపోవచ్చు, కానీ వాళ్ళకి మన పార్టీ మీద అభిమానం ఉంటుంది, ఇష్టం ఉంటుంది. సో వారికిన్న మనకేమో అన్ని రకాల సహకారాలతో పాటు ఆర్థిక వనరులతో కూడా ఒకసారి పార్టీకి అండగా నిలుస్తారు. సత్తెనపల్లికి వెళ్తే అబ్బాయి ఇప్పుడు రాడు, కనిపించడం. నేను ముందే అనౌన్స్ చేశాను, నేను ఈ స్కూల్కి సంబంధించిన బుక్స్ అన్ని నేను ఇచ్చేస్తాను అని ముందు నేను ఇచ్చేస్తుంటే అబ్బాయి ముందుకు వచ్చి నా దగ్గరికి కూడా రాల, మొత్తం లైబ్రరీని తను ఇచ్చేసాడు. నేను ఒక మాట చెప్పి నేను ఇద్దామని నేను పెట్టుకుంటే నేను ఇచ్చానన్న పేరు నాకు వచ్చింది, కానీ యాక్చువల్గా ఇచ్చింది వాళ్ళు ఎవరు ఇచ్చినా ఇవ్వని నేను ఇచ్చేసాను, కానీ ఇచ్చింది మన చరణ్. మరి అబ్బాయిని ఏమనాలి, ప్రదాత అనాలి కదా అలాంటి వాడిని. అంటే చాలామంది అంటే ప్రభాత అనే ఇంగ్లీష్ పదం ఇంకా అర్థం అంటే బెనిఫాక్టర్. బెనిఫాక్టర్ అనేవాడు ఏంటంటే హీఈస్ గివర్, అందరూ బాగుండాలని ఇచ్చేసాడు ముందు ఏం ఆశించకుండా. అలాంటి ప్రదాతలు చాలామంది ఉన్నారు. సో అలాంటి వారికి నైతిక మద్దతు సైతం జనసేనకి ప్రయోజనకరమని నేను బలంగా భావిస్తాను. అలాంటి వారికి కూడా పార్టీలో సముచిత గౌరవం ఇవ్వాలి సదుద్దేశంతో వారికి ప్రదాత అనే పేరుతో నేను గుర్తింపిస్తున్నాం. వారిచ్చే ఆర్థిక తోడ్పాటు కార్యక్రమాల నిర్వహణకు పార్టీ శ్రేణులకి మనందరికీ ప్రయోజనకం ఉంటాయి. పదవుల కోసం కాకుండా విశాలమైన దేశ ప్రయోజనాన్ని, రాష్ట్ర ప్రయోజనాన్ని, సమాజ క్షేమాన్ని ఆకాంక్షిస్తూ సహృదయంతో జనసేనకి అన్ని రకాలుగా తోడ్పాటునిచ్చే వారికి గౌరవప్రదంగా ఇచ్చే గుర్తింపు ప్రదాత.